నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. లంక గ్రామాలలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి అల్పాహారం, భోజనం, తాగునీటిని అధికారులు సమృద్ధిగా అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. కొల్లూరు లోకల వద్ద నుంచి మరబోట్ల ద్వారా లంక గ్రామాలకు చేరుతున్న అల్పాహారం, భోజన పదార్థాలని కలెక్టర్ మంగళవారం పరిశీలించడం జరిగింది. ఎవరికి అందలేదని ఫిర్యాదులు రాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. వచ్చిందంట మధ్యాహ్నం ఆ బ్యాగ్ ఏమైనా రెడీ చేసి కొంచెం పంపిస్తాను. మీరు అటు తిరగకండి టిఫిన్ వెళ్తుంది. ఈ రోజు నేను 23,000 బిస్కెట్ ప్యాకెట్ పంపుతున్నాను, 23,000 ప్లమ్ కేక్స్ పంపుతున్నాను. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన బయట ఆ జిల్లాలో వాళ్ళ బాధ నాకు నేను నాట్ సాటిస్ఫైడ్. అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో వరుసగా రెండవ రోజు 40,000 మందికి పైగా వరద బాధితులకి ఆహార ఏర్పాట్లు. విజయవాడలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ నగరం మరియు లంక గ్రామాలు వరద ముంపుకి గురి కావడంతో వరద బాధితుల సహాయార్థంగా ఇంధన శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 40,000 మందికి ఆహారం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలుగుదేశం నాయకులు తెలిపారు. మేమైతే తీసేసాం. రూపాయలంటగా మీరు రూపండి బాపట్ల జిల్లా చీరాల శ్రీనివాస్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ నెల 4వ తేదీన అఖిల భారత అయ్యప్ప స్వాముల దీక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు గురుస్వామి మాట్లాడుతూ మీ గానమే మా ప్రాణం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి 4 రాష్ట్రాల నుంచి పేరు మోసిన
అయ్యప్ప స్వాములు గాయకులు విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో యావత్ హిందూ బంధువులు అయ్యప్ప దీక్షాదారులు హాజరై హరిహరసుత అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, బాజీ తదితరులు పాల్గొన్నారు. శరణం. నేను వాసు గురుస్వామి, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ విభాగ ప్రధాన కార్యదర్శిని. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నీ గానమే నా ప్రాణము అనేటువంటి కార్యక్రమము 42వ వేదికగా బాపట్ల జిల్లా చీరాల పట్టణం చీరాలలో శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ నెల అనగా సెప్టెంబర్ నెల 4వ తారీఖు 2024 సంవత్సరం జరగబోచు ఉన్నది. ఈ కార్యక్రమానికి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పూజ్యులు సేవారత్న బిరుదాంకితులు బ్రహ్మశ్రీ రాజు దేశపాండే గారు, తెలంగాణ నుంచి పెద్దలు కేశవ గురుస్వామి గారు, అలానే కర్నూలు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రచార కార్యదర్శి అయినటువంటి హరినారాయణ గురుస్వామి గారు, ఇతర పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులైనటువంటి డప్పు శ్రీను గురుస్వామి గారు, మరి ఉపాధ్యక్షులు రామలింగారెడ్డి, అదే రకంగా సెక్రటరీ మార్కాపురం శ్రీను గారు, జాయింట్ సెక్రటరీ కుమారస్వామి గారు, కోశాధికారి మల్లిస్వామి గారు, వీరందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. 4 రాష్ట్రాల నుండి ప్రధాన గాయకులు మన శరణం. నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షులైనటువంటి రామలింగారెడ్డి స్వామిని. ఇప్పటి వరకు కూడాను మన జాతీయ అధ్యక్షులైనటువంటి రాజు దేశపాండే గురుస్వామి గారి ఆలోచన ఆజ్ఞాపన మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రాను రాను ఇంకా బాగా ఎక్కువ గాయకులు అందరూ వచ్చి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు 4/9/2024 మన చీరాల పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో 12 గంటల నీగానమైన ప్రాణం కార్యక్రమం మన చీరాల గాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున నేను రామలింగారెడ్డిని వస్తున్నాను, మీరందరూ కూడా వస్తున్నారు. 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రధాన గాయకులు గురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వస్తున్నారు కనుక అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క కరుణాకటాక్షలు పొందగలుగుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.